నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు అన్ని విషయాల్లో కూడా మనం ప్రవర్తన కూడా మనం చూసుకోవాలన్నాడు వాక్యంలో అక్కడ. అందుకనే మనము ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డలుగా మన విధేయత చూపిస్తామో దేవుడు నీకు తప్పకుండా దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఎందుకు మనుషుల్లో ఈ భేదాలు? మన భారతదేశానికి తోమా గారు ఎప్పుడో క్రీస్తు శకం 53లోనే వచ్చారు కదా ఆయన. అప్పటి నుంచి సువార్త ప్రకటిస్తున్నా సరే మనలో ఇంకా మనుషుల్లో మీరు పలానా 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 అంటున్నారా లేదా చెప్పండి. పోనీ ఏమన్నా క్రిస్టియానిటీ అనేది ఏమన్నా కొంత ఏమన్నా ఇంప్రూవ్ అయిపోయిందంటే మీకు ఆల్మోస్ట్ రికార్డు చూసుకుంటే అది పెద్ద ఎక్కువ లేదంట. 2.3% మాత్రమే ఉందంట ప్రభువుని అంగీకరించిన వాళ్ళు మన దేశంలో. 2.3%. అంటే వాళ్ళు చూసేది ఏంటో తెలుసా? నువ్వు సర్టిఫికేట్లో ఏది ఉంటుందో అది చూస్తారు. ఇప్పుడు లెక్కలు చూసేటప్పుడు ఏం చూస్తారు చెప్పండి? క్రైస్తవుడు అని ఉంటేనే అది లెక్క. మేము చర్చికి వెళ్తున్నాము అంటే అది లెక్కలో లేదు అక్కడ. ఎందుకు? ఎక్కడా ఉండదు, అక్కడ ఉండదంట. ఎక్కడ? మనం ఒప్పుకోకపోతే ఎక్కడా? నేను క్రైస్తవుడనని భూమి మీద నువ్వు ఒప్పుకోకపోతే మీరెవరో నాకు తెలియదు అంటాడు దేవుడు అక్కడ కూడా. ఎందుకు? భూమి మీద ఉన్నప్పుడేమో నేను అన్యుడిగా బతకాలా, పరలోకి వెళ్తేనే క్రైస్తవుడిగా బతకాలంటే అది కుదురుద్దా? కుదరదు. ఎందుకంటే మనం ఒప్పుకోవట్లే. ఇక్కడ నేను హిందువుడనే అని సర్టిఫికేట్ కలిగినంత కాలం నువ్వు భూమి మీద హిందువుడివే. నీ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? మేము చర్చికి వెళ్తున్నామని చెప్పేసి. నీ వంతుగా నువ్వు ప్రయత్నం అంటూ చెయ్యాలా. ఒకవేళ వాళ్ళ సర్టిఫికేట్ మార్చకపోతే ఇక దేవుడికి వదిలేసేసి, ప్రభా నేను చేయాల్సింది నేను చేశాను, నన్ను క్షమించి నన్ను నీ కుమారుడిగా అంగీకరించని హృదయం అంతటితో నువ్వు పశ్చాత్తాపడి దేవునికి మీద వేసేయక. అంతేకా. ఎందుకంటే ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే నేను మారాలన్న నమ్ముకున్నా నీ సర్టిఫికేట్లు మార్చట్లా. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మీలో చాలామందికి ఆ బాధ ఉండొచ్చు. నేను మారాలని ఉందండి, నేను దేవుడిని తెలుసుకోవాలండి, నా సర్టిఫికేట్ మార్చుకోవాలంటే ఆడు అంటాడు, ఒరే మీ నాన్న పేరు ఏంటని తెలుసా, మీ అమ్మ ఏంటన్నా, మీ తాత ఏంటనుకున్నా, నీ కొత్తగా ఎక్కడి నుంచి వచ్చుదన్నా, డోర్ మూసిపో అంటాడు. మళ్ళీ చర్చికి రావాలని ఏదైనా రావాలంటే నువ్వు నీకు ఎలా వస్తా నీకు అన్నాడు ఇట్ట మాట్లాడతారు. అంటే ఏంటో తెలుసా? నిన్నెప్పుడూ కూడా ఈ లోకంలో అన్నిటి కింద లెక్కట్టాలనే సమాజం చూస్తుంది. ఇది అపవాది వేసిన ట్రిక్ ఇది. అందుకనే మనం కొన్నిసార్లు నువ్వు యథార్థంగా దేవుని చెప్పే ఏదైనా కనుక ప్రభా నేను చేయాల్సిన ప్రయత్నం నేను చేశాను, వాళ్ళు ఒప్పుకుంటలా. ఇక వాళ్ళను నువ్వు సరి చేసుకుంటావో మా రాజ్యాంగాలు సరి చేస్తావో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం నీ కుమారుడును ప్రభా, నన్ను అంగీకరించయ్యా, నన్ను క్షమించయ్యా అని నీ పాపాలు నువ్వేం చేయాలి? నువ్వు ఒప్పుకో. మనం సరి చేసుకుంటాం వరకే మనం చేయాల్సింది. నువ్వు నీ ప్రయత్నంలో నువ్వు మాత్రం దేవుని దగ్గర ఉన్నట్టుగా ఒప్పేసుకో. కానీ లోకంలో మనం కలిసి ఉండకూడదు, లోకంలో కలిసిపోకూడదు. మనము దేవుని కుమారులుగా ఆయన కుమార్తెలుగా నువ్వు ఎప్పుడైతే ఆ విధేయత అనేది నువ్వు చూపిస్తావో దేవుడు నీ యొక్క జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఉంటుందండి. అందుకని పౌలు గారు ఒక మాట చెప్పాడు చూడండి ఒకసారి. 2 కొరింథీ 4:3-4 చదువున్నాను ఒకసారి. చాలామందికి ఈ రోజున దేవునిలోకి రాలేకపోవటానికి అపవాది కొంతమందిని ఇలా గురుడ్డిదనం పెట్టేశాడు. వాళ్ళు మా సువార్త అది మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే. ఎవరి విషయంలో అంటాను ఇది? నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము, మహిమను సువార్త ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేసింది. ఏం చేసిందంటే అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గురుడ్డితనం పెట్టేసింది. అంటే ఈ రోజున చాలామందిలో ఏంటంటే అవిశ్వాసంలో ఉండటానికి వాళ్ళ గుడ్డితనంలో పెట్టేసింది. దేవుని దగ్గరకి వచ్చి కూడా ఈ రోజున రక్షణ పొందట్లేదండి. ఏంటంటే అలాంటి గుడ్డితనం. దేవుడు ఎవరిని క్షమిస్తాడులే, ఆ సిలువ మీద దొంగను క్షమించలేదా, అట్టగా నన్ను క్షమిస్తాడేమోలే, రేపొద్దున హాస్పిటల్కి వెళ్తే ప్రభువా నన్ను క్షమించయ్యా అని రేపొద్దున అడిగితే దేవుడు అన్న దాటిపోతాడా? గుడ్డివాడిని దాటిపోయాడా? దావీదు కుమారుడా నన్ను కనికరించని అనగానే దేవుడు అన్ని క్షమించలేదా? రేపొద్దున నాకు అవకాశం రాకపోద్దా అనుకుంటాం. రేపేం జరుగుద్దో మనకు తెలియదు.
పరిస్థితులన్నీ అనుకూలంగా అలాగే ఉంటాయని మనం ఎప్పుడు కూడా మనము చెప్పలేము. కానీ ఈ రోజున మనుషుల్లో అపవాది ఏం చేశాడు, వాళ్ళు మనోనేత్రలకి గుడ్డితనం పెట్టేసాడండి. అందుకని చాలామంది కూడా యేసు ప్రభువును కూడా వాళ్ళు వ్యతిరేకించారు. యేసు ప్రభువును కూడా వ్యతిరేకించారు. ఎవరు ఉన్నారు? యూదులేనండి. యూదులు కూడా వాళ్ళు అనేక సందర్భాల్లో కూడా అసలుకి ఆయన ఎన్ని రకాల ప్రశ్నలు వేశారు చూద్దాం. 8వ అధ్యాయం రండి, యోహాను సువార్తలో 57 నుంచి 59 చదువుదాం ఒకసారి. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరమైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. కాబట్టి వారు ఆయన మీద రాళ్ళు రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను. చూసారండి, అలా అంటున్నారు అక్కడ, నీకు 50 సంవత్సరాలు లేవే, నువ్వు అబ్రహామును చూసావా అని అంటే యేసు అన్నారు, అబ్రహాము పుట్టక మునిపే నేను. అలాగే ఎట్లుంటుందంటే అసలు ఏంటరా బాబు, ఈయన మన కళ్ళ ముందు కనపడుతున్నాడు, ఈయన కనీసం 33 ఏళ్ళు 50 ఏళ్ళు కూడా లేవు ఈయనకి, అసలుకే ఎప్పుడు పుట్టానంటాడు ఈయన చెప్పండి. అబ్రహాం పుట్టక మునిపే నేను అన్నాడు. నిజమే, ఆయన ఇప్పుడు ఆయన కాదండి. మీరు కావాలంటే సామెతలో చూడండి ఒకసారి, 8వ అధ్యాయం 23వ వచనంలో ఒకటి, అక్కడ ఆ భూమి ఏమి కలగజేయకముందు నేను ఉన్నానంటది అక్కడ అండి. అనాది కాలం మొదలుకుని మొదటి నుండే భూమి ఉత్పత్తి అయిన కాలం, అసలు భూమి ఉత్పత్తి అయిన కాలం నుండే నేను నియమింపబడితిని. చదువు ఇంకా ఉంది. ప్రవాహ జలములు లేనప్పుడు, నేలతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టించక మునుపే నేను పుట్టితిని. మరి ఇంకేంటండి చెప్పండి. చూడండి, దేవుడు యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చిన ఆయన కాదు. యేసు ప్రభు ఏముందండి, నిన్నగా మొన్న వచ్చినాడు అన్నట్టుగా మాట్లాడతారు. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా, అసలుకి ఈ భూమి ఏమి సృష్టింపబడకపోయినా నేనున్నాను అంటున్నాడు వాక్యంలో. ఈ రోజున చాలామందికి ఏంటంటే చరిత్ర ప్రకారమే చూసుకుంటున్నారు, కానీ ఆయన ఎప్పటి నుంచో ఉన్నవాడు. ఎందుకు రావాల్సి వచ్చింది అంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినని మాట చెప్పండి. నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి. అందుకే అన్నాడు, పాపములు క్షమించడానికి మనుష్య కుమారుడికి భూమి మీద అధికారం ఉందని తెలుసుకోండి అన్నాడు. వాళ్ళు అనుకుంటున్నారు, ఈయనేంట్రా బాబు పాపాలు క్షమించడం ఏంటి, ఈయన ఎవడరా బాబు అన్నట్టుగా మనసులో అనుకుంటున్నా. కానీ ఆ మాట వాళ్ళ హృదయాలు ఎరిగిన దేవుడు కాబట్టి వాళ్ళు ముందే చెప్తున్నాడు, అబ్బాయి మీరేమో అనుకుంటున్నారేమో, పాపాలు క్షమించడానికి మనిషి కుమారుడికి అధికారం ఉందని మీరు తెలుసుకోండి అన్నాడు. అవును, ఈ రోజున మనుషులుగా వాళ్ళు ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేయొచ్చు, కానీ క్రైస్తవ విశ్వాసం ఏం చెప్తుంది తెలుసా, మన పాపములను ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి. ఈ రోజున క్రైస్తవ విశ్వాసం అది. నేలను భూమి అంతా కూడా ఏమి రవ్వ కూడా సృష్టించక ముందే నేనున్నానన్నాడు ఆయన. ఇంకా యోబు భక్తుడు 26వ అధ్యాయంలో ఒక గొప్ప మాట చెప్తారండి. అక్కడ మీరు చూడండి, అక్కడ 7వ వచనం చదువునాను ఒకసారి. సూర్యమండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను. ఇంకా శూన్యము పైన భూమిని వ్రేలాడ చేశాను. ఏం చేశాడంటే భూమిని ఏం చేశాడంటే, అది శాస్త్రవేత్తలకు ఎప్పుడు తెలిసింది అనుకున్నారు? అంతరిక్షంలోకి వెళ్ళినాక ఈ భూమి అంతా ఒక బాల్ లాగా ఉందే అని అర్థమైంది. ఈ ఒక్క బాల్ కాదు, ఇటు చూస్తే పెద్ద ఇంకో బాల్, అటు చూస్తే ఇంకో బాల్, ఇటు చూస్తే ఒక బాల్. అంటే అన్నీ కూడా గ్రహాలన్నీ ఎలా ఉన్నాయి? గుండ్రంగా ఉన్నాయి. సూర్యుడు చూస్తే అదొక పెద్ద బంతి, చంద్రుడు చూస్తే అదొక బంతి, భూమి అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు రాశాడు చెప్పండి యోబు? నిజమేనండి, శూన్యములో ఆయన ఏం చేశాడంటే భూమిని కూడా ఆయన వేలాడదీశాడు. ఈ రోజున ఆయన ఎలా చేశాడు తెలుసా? నోటి మాట చేత సమస్తాన్ని సృష్టించాడు. మరి మనల్ని ఎలా చేశాడో తెలుసా? తన స్వరూపములో అన్నది వాక్యం. ఎలా ఉందట అంటే, నీకులాగా ముక్కు ఆయనకు ఉంటుందని, నీకులాగా కళ్ళు ఆయనకు ఉంటాయని, నీకులాగా మనసు కూడా ఆయనకు ఉంటుందని. అంటే దేవుని స్వరూపములో మనందరిని కూడా ఏం చేశాడు? ఆయన సృష్టించాడు. నిన్ను చూసినప్పుడు ఎవరిని చూసినట్టుగా ఉండాలంట? దేవుణ్ణి చూసినట్టుగా ఉండాలంటండి. అందుకని మనము దేవుని ప్రతినిధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు తన శిష్యులను కూడా అందుకని అలాగే వాడుకున్నాడు.
దేవుడు చేసిన గొప్ప కార్యాలు కూడా తన శిష్యుల ద్వారా జరిగించాడు దేవుడు. వాళ్ళని చూసినప్పుడు అనుకున్నారు భూమిని తలకిందులు చేయబడిన వాళ్ళు వీళ్ళు అనుకున్నారు వాళ్ళు. అంటే గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మరి మానవుల ద్వారా కూడా దేవుడు చేశాడు. దేవుడు అందరినీ వాడుకుంటాడు. ఎవరన్నా పలానా వాళ్ళనే వాడుకుంటాడు, పలానా క్యాస్ట్ వాళ్ళనే వాడుకుంటాడు ఎక్కడ ఉందా చెప్పండి బైబిల్లో? లేదండి. యేసుక్రీస్తు అందరిని వాడుకుంటాడు. వాళ్ళ ఆడవాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ మగవాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ పిల్లలు అవ్వచ్చు, వాళ్ళు ఇంకో పెద్దవాళ్ళు అవ్వచ్చు. ఎవరినైనా దేవుడు వాడుకుంటాడు. ఎవరిని వాడుకుంటాడంటే విధేయత చూపించిన వ్యక్తిని. ఎవరిని? విధేయత చూపించిన వ్యక్తిని. మందిరంలో ఉన్నారు ఏలీ కుమారులు, వాళ్ళు ఏమైనా విధేయత చూపించారా? వాళ్ళతో మాట్లాడలే దేవుడు. వాళ్ళకి రావాల్సిన తీర్పును గురించి కూడా దేవుడు సమూయేలుతో చిన్నప్పుడే వాళ్ళతో మాట్లాడాడు. విధేయత చూపించాడు సమూయేలు. అయ్యా నీ దాసుడు ఆలకించున్నాడయ్యా, నువ్వు సెలవిచ్చయ్యా. అరే చిన్న పిల్లోడుకున్న విధేయత. అంత పెద్దగా ఉంటూ మందిరంలో ఉంటూ దేవుని మాటలు వింటూ కూడా దేవుని పరిచయం గురించి అన్ని అనుభవం తెలిగిన వ్యక్తులు కూడా గ్రహింపలేదంటే వారు మనోనేత్రాలు ఏమైపోయినాయి? గుడ్డితనంలో ఉండిపోయిన రోజు. చాలామందికి ఈ రోజున దేవుని యొక్క సన్నిధికి వస్తారు కానీ వాళ్ళ మనోనేత్రాలు గుడ్డితనం ఉండటం వలన విధేయత చూపించలేకోకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్ళిపోతారు. సంవత్సరాలు అలాగే వెళ్ళిపోతున్నారు. మనం అలాగే నశించిపోవటం దేవుడి చిత్తము కాదండి. ఎందుకంటే ఈ మాటలు వాళ్ళతో చెప్తున్నాడు. ఈ మాట మార్కు సువార్త చూడండి ఒకసారి, 2వ అధ్యాయం 16వ వచనం చదువునాను. పరిసయ్యుల్లోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడుగగా ఎవరితో భోజనం చేస్తున్నాడంటే ఆయన చెప్పండి? సుంకరులతోనూ పాపులతోనూ భోజనం చేస్తున్నాడు. ఒకటి మీకు ప్రకటన గ్రంథంలో ఒక మాట చూపిస్తా. ఆయనతో కలిసి భోజనం చేసేవాళ్ళు ఎవరో తెలుసా? మీరు 3వ అధ్యాయంలోకి వెళితే లవోదిక సంఘంతో చెప్తాడు. అక్కడ ఆయనతో కలిసి భోజనం చేస్తారంటే 3వ అధ్యాయం 20వ వచనం చూసున్నానా? ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను. నేను నీ యొక్క హృదయం అనే తలుపునొద్ద నుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసి, భేదం లేదక్కడ, పలానా వాళ్ళని లేదక్కడ. ఎవడైనా సరే నా స్వరం విని తలుపు తీసిన ఎడల, తలుపు అంటే నీ హృదయం అనే తలుపును తీసినప్పుడు నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం నాతో కూడా అతను ఏం చేస్తాడు? ఇవాళ మనుషుల్లో ఏముందంటే భేదాలు. మనుషుల్లో భేదాలు పెట్టేసుకుని భోజనం చేయటానికి కూడా. నిజమేనండి. నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని దగ్గర ఒక మాట అన్నాడు. అందుకని ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం కలిగి అంటే దేవుని మాటకు విని విధేయత చూపిస్తాడో వానిని నేను దృష్టిస్తాను. వాళ్ళని నేనేమన్నాడు? యోహాను 1:12 ప్రకారము తన్ను ఎందరైతే అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి ఏమిస్తున్నాడు? ఆయన దేవుని పిల్లల కొట్టుకు ఆయన అధికారం ఇస్తాడు. ఎందుకంటే ఈ మనుషుల్లో ఈ యొక్క యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఈ శాస్త్రులు పరిచయులు ఎలాంటి మనస్తత్వం అంటే ఎంతసేపు వాళ్ళు ఏదో పెద్ద దేవదూతలాగా మాకు అంత ధర్మశాస్త్రం తెలుసు అన్నట్టుగా, మేమేదో తోపు, ఇంకా మన అటు చెప్పాలంటే అలాగూ మనుషుల్లో ఏదో పెద్ద సుపీరియర్ లాగా అలా అనిపించుకుంటారండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మేము ఎవరో పెద్దోళ్ళమని లేదండి. ఇక్కడ పెద్ద చిన్న ఏం లేదు. ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు అందరికీ ఒకటే. అర్థమైందా? మీరు పలానా సంఘం వాళ్ళ పైన కూర్చోండి, మాది పెద్ద సంఘం, మాది అసలు పరలోకానికి వెళ్ళి ఫస్ట్ సంఘం అని ఎక్కడ ఉందో చెప్పండి. ఏ సంఘాన్ని గురించి అని చెప్పండి నాకు. మీ చర్చి వాళ్ళు సరిగ్గా వాక్యం చెప్పరో, మీ చర్చిలోకి అసలుకి ఏమి తెలదో, మా చర్చి అయితేనే పరలోకం వెళ్ళొద్దని ఎక్కడన్నా ఉందా? అట్టా ఎక్కడ లేదండి. గొర్రెపిల్ల రక్తముకు మందు కడగబడిన వారే ఉంది వాక్యంలో. ఏముంది అక్కడ? గొర్రె పెద్దల రక్తంలో తమ వస్త్రమును ఉతుక్కున్న వాళ్ళు ధన్యులను ఉంది, కానీ పలానా సంఘం వాళ్ళే ధన్యులను ఎక్కడ లేదండి. ఈ రోజున మనం పెట్టుకున్న భేదాలు ఇవి. ఒక్కొక్క ఆత్మ నడిపింపుని బట్టి ఒక్కొక్క దైవజనుడి దేవుడు ఏం చేసి అంటే వాళ్ళ ఆత్మ నడిపింపులు ఆయన వాడుకున్నాడు. కొంతమంది కొంత సమర్పణతోటి ఇవన్నీ పీకేశారనుకోండి, వాళ్ళ దేవదూతలేం కాదు. వాళ్ళు అక్కడ నీకు జయం రావాలి. ఎక్కడ రావాలా? అన్ని పీకేసినంత మాత్రాన కాదు. అక్కడ నువ్వు తెల్ల దొస్త్రాలు వేసుకున్నంత దేవదూతమేం కాదు. అక్కడ దేవుడు లోపల అది చూస్తాడు. ఏం చూస్తాడు? నువ్వు అది తింటున్నావే ఇది తింటున్నావే అది కాదు, ఏ తిన్నదాన్ని బట్టి కాదంట, నోట్లోంచి వచ్చేది చెప్పండి మనిషిని పాడు చేస్తుంది. మనుషుల్లో భేదాలు, నువ్వు అబ్రహం తింటున్నావా యాకోబుని తింటున్నావా అని కాదు లెక్కలు కాదు. అక్కడ
నువ్వు తినేది తిన్నదాన్ని బట్టి కాదు, అక్కడ నీ నోరు నిండి ఏది వస్తుందో అదే మనిషిని పాడు చేస్తుంది, వెళ్ళేది పాడు చేయదు. ఈరోజున మనుషుల్లో భేదాలు ఎట్టేసుకున్నారు. వీళ్ళని చూసి ఒక మాట అంటున్నాడు అక్కడ. అందుకని చూడండి ఒక మాట, మత్తయి సువార్త 23:23. అయ్యో వేషధారులైన వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ఏమిస్తారంటే వీళ్ళు? ఓకే, మంచిదే, ఇవ్వాల్సిందే. ఓకే, ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను. అది అంటే ఏంటి? దశంభాగం ఇవ్వాలా వద్దా చెప్పండి. ఇప్పుడు ఇవ్వాలి. అదేం అడగలేదు కదా దేవుడు, హృదయాన్ని అడిగాడుగా. నా మాట అక్కడ రాసుకొని చూడాలి. వాటిని మానక అన్నాడు అక్కడ. ఏమన్నాడు? వాటిని నువ్వు మానొద్దు, అది దేవుడికి ఇవ్వాల్సింది, దేవుడిదే, నీది కాదు అది. మీ ఇంట్లో మొదటి కోడి ఉందా? కోడి పిల్ల పెద్దదే, కుంటి పిల్ల కాదు. పొట్లకాయ బారుకాయ ఇవ్వాలి కానీ చిన్నకాయ ఇవ్వకూడదు, అక్కడ చూసి ఇవ్వకూడదు. చేదు బీరకాయలు తీసుకురాకూడదు, ముందు చూడాలా. ముదిరిపోయిన బెండకాయలు తేకూడదు. అక్కడ దేవుడికి ఇచ్చేది ఏమి ఇవ్వాలో చెప్పండి? శ్రేష్టమైనది ఇవ్వాలా. వీడు 10th క్లాస్ చెప్పాడు పాస్టర్ గారు, ఈయన చావుకు తీసుకెళ్ళిపోండి. అలాని కాదు, అక్కడ శ్రేష్టమైనవి మనం ఇవ్వాలా, వాటిని మానక. అర్థమైందా? నువ్వు దేవునికి ది బెస్ట్ ఇవ్వాలి ఎప్పుడు కూడా. లోకమంతా తిరిగి తాగి తందాలని ఎక్కడ పడితే అక్కడ పోయి నేను ఇక సేవకు వచ్చేస్తానయ్యా. ఎప్పుడు హాస్పిటల్కి 2 కాళ్ళు పైకి ఎత్తినప్పుడా? ఊసేపు అడుగు తీసి అడిగేలాగా కర్రెట్టెచ్చుకుని ఏం చేస్తావు? అప్పుడు వచ్చిన సేవ నీ యవ్వన బలాన్ని ఇవ్వాలా. ఆమేన్. నీ యవ్వన బలాన్ని దేవుని కొరకు ఇవ్వాలండి. నీ యవ్వనస్తులని బిడ్డల దేవుని సేవ కొరకు పనిచేయాలండి. లోకమంతా కూడా ఇష్టానుసారంగా తిరిగి పశువుల్లాగా బతికి సాక్ష్యం పోగొట్టుకుని దేవునికి ఏమి ఇవ్వగలుగుతాం? ఓకే, అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడైనా ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేసుకుని దేవుని సమర్పించుకుంటే దేవుడు ఇప్పుడైనా ప్రేమిస్తున్నాడు. దేవుడు ఈ మార్పు లేని వారిని చూసి దేవుడు ఒక మాట అంటున్నాడు అక్కడ. చూడండి ఒకసారి, ఆ మాట కూడా మీకు చూపిస్తాను ఒకసారి. మత్తయి సువార్త 21:31-32 చదువునాను. అందుకు వారు మొదటి వాడే అనిరి. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? సుంకరులను వేశ్యలు. అవునండి, వేశ్యకైనా పరలోక రాజ్యం ఉంటుందంట, కానీ వేషధారికి ఉండదు. ఏదో వాళ్ళ జీవితంలో కొన్ని బలహీనతలు బట్టి ఒకవేళ వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికుండొచ్చేమో. సమరయ స్త్రీని దేవుడు విడిపించి దేవుడి సేవలు వాడుకోలేదా? దేవునికి అసాధ్యం అంటే ఏదీ లేదు. ఆమెను వాడుకున్నాడు కదా, నన్ను కూడా వాడుకుంటలే. నువ్వు ఇష్టానుసారం తిరిగితే మధ్యలో ఏడుచు రాకొచ్చి అందుకుని వెళ్ళిపోతావు. ఆమెకు ఇచ్చిన కృప నాకు ఇవ్వంటే ఎవడో దొరుకుతుంది? ఎవడో తెలుసండి? ఎవడో ఎన్ని రోజులు బ్రతుకుతాం ఎవడో తెలుసు? సువార్త వింటున్న మన జీవితాల్లో మనకు తెలుసు ఏది సత్యమో ఏది అసత్యమో మనకు తెలుసు. ఈ లేవి అన్న వ్యక్తి, మత్తయి అన్న వ్యక్తి వెంటనే విధేయత చూపించాడు, లోబడ్డాడు. కానీ ఈ రోజున మందిరానికి వస్తున్న మన జీవితాల్లో ఎంత వాక్యం వింటున్నా మార్చుకోకపోవట కారణం ఏంటంటే నేను మానుకోలేను, ఆ బలహీనత నేను మానుకోలేను, ఇప్పుడే కాదు నాకు కొంత టైం కావాలి అనుకుని నీవు ఫిక్స్ అయిపోతున్నావు. అక్కడ ఫెవికాల్ వేసేసి స్టిక్ అయిపోతున్నావు. దానివల్ల నువ్వు మందిరానికి వచ్చినా అలాగే వెళ్ళిపోతున్నావు తప్ప నీ మార్పు అనేది నీలో రావట్లా. నీ హృదయంలో తెలుసు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసు. నిద్రపోతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? నీకు అసలుకి బాధ్యత లేదు. నీవు ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలా. నువ్వు మందిరానికి వచ్చింది ఎందుకు? వారానికి ఒకసారి దేవుని మాటలు విన్నప్పుడు ఆ మాటలు నా హృదయంలో తీసుకోవాలనే ఆ తపన నీలో లేకపోతే నీకు ఎంత చెప్పినా ఎక్కదు. అలా వస్తావు, అలా వెళ్ళిపోతావు. అవునండి, ఎందుకంటే వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు, వాళ్ళకి అన్నీ కూడా తెలుసు వాళ్ళకి. అందుకనే వాళ్ళ మనసంతా ఎప్పుడంటే పలానా యూదులు మేము వాళ్ళతో కలిసి ఉండకూడదు, మాకు మెయింటైన్ చేయాలి. యేసు ప్రభుతో అంటున్నారు మాట. ఈయనేంటి సుంకరులతోనూ పాపులతో ఉంటున్నాడు ఈయన? చూసారండి,
ఈ రోజున మనుషులలో కొన్నిసార్లు భేదాలు ఉంటారు ఈ రోజున చాలామంది కూడా. అవునండి, అందుకని మనం కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం కూడా చదువున్నాను ఒకసారి. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. అంతే. ఏంటంట? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి ఏమవ్వాలా? అధికమవ్వాలా. అంటే ఏంటి? వీళ్ళకి ధర్మశాస్త్రము తెలుసు, అర్థమవుతుందా? ధర్మశాస్త్రము గురించి యేసు ప్రభుతో చాలామంది వాదించారు. అయ్యా, అలాంటి అమ్మాయిని రాళ్లతో కొట్టి చంపాలిగా, నువ్వేం చెప్తావు చెప్పు అన్నారు. ఆయన ఏం చెప్తాడో అనుకుని జనాలు ఎట్ట అనుకుంటున్నారు. వీళ్ళు ఈయన చక్కగా మాట్లాడు, మీలో పాపం చేయనుడు ఉంటే రాయేసి కొట్టేసి ఏమన్నాడు. కొట్టద్దు అన్నాడా? ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలా? నీతిమంతుడు లేడబ్బాయి, ఒక్కడోలు కూడా లేడు. ఏదో మనం ఉన్నామంటే మనం ఆ రోజు దొరక్క మన 2 కాళ్ళు ఇరిగిపోకుండా అట్టున్నాం. ఆ రోజు నిన్ను తప్పించడానికి కారణం ఆయన కట్టేయబడ్డా నీకోసం. మనం చేసిన అవిధేయతను బట్టి, మనం చేసిన దుర్మార్గ పనులు బట్టి ఆయన సిలువలో ఏం చేశాడు తెలుసా? ఆయన సహించాడు. లేకపోతే మన కాళ్ళు చేతులు ఎప్పుడో ఇరిగిపోయేవాళ్ళ, ఇట్ట నడిచేవడం. దేవుడు అంత ప్రేమ కలిగిన దేవుడు తెలుసా? ఎంత కృప కలిగిన దేవుడు తెలుసా అండి? నిజమేనండి. ఆయన ఈ రోజున మనుషులు అనుకోవచ్చు, అబ్బో అంత భక్తి అయితే మేము చేయలేమండి. ఆయన మనవలే శోధించబడ్డాడు. యేసు ప్రభువుకు తెలియదంటే ఏమి లేదండి. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మనవలే కూడా అన్ని విషయంలో కూడా ఏం చేశాడు? ఆయన శోధించబడ్డాడు. పాపం ఎందుకు చేయలేదంటున్నారు? ఆయన అనుదినము ప్రార్థన వాడుక ఆయనకు ఉంది. ఏముంది వాడికి? మనకు 3 పూట్ల తినేవాడికి ఎట్టుందో ఆయనకి ఏ వాడుక ఉందండి? 3 పూట్ల ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరో బైబిల్లో తెలుసా మీకు? ఎవరన్నా? ఎవరో? దానియేలు, దావీదు. దేవుడు వాళ్ళని ఉన్నత స్థితిలో ఉంచాడా లేదా చెప్పండి. అంటే చూడండి, ఒక వ్యక్తి దేవుని కొరకు ఎప్పుడైతే విధేయత చూపిస్తాడో, దేవుని కొరకు సమర్పణతో ఆ వ్యక్తి ఉంటాడో, ఈ లోక సంబంధమైన వాటి మీద వాళ్ళకి మనసు అనేది ఉండదు. అవునండి. అందుకని పౌలు అంటాడు, నేను జీవించేవాడు నేను కాదు, నా యందున్న క్రీస్తే. బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే లాభము. నిజమేనండి. ఈ రోజున దేవుని బిడ్డలుగా మనము కూడా మరి పౌలు వారి అనాలా, నాకు ఏవేవి లాభకరమైనవో ఏమన్నాడైనా, సమస్తాన్ని కూడా నేను నష్టంగా నేను ఎంచుకున్నాను అంటున్నాడు. నిజమే. మరి ఎవరో నిలబడతారు దేవుని కొరకు అంటే, గలతీయులకు రాయబడిన పత్రిక చూడండి 3వ అధ్యాయము 7 నుంచి 9 చదువుదాం ఒకసారి. కాబట్టి అది విశ్వాస సంబంధులే చూడండి, యోగ్యత లేని అన్ని జనులు కూడా నీతిమంతులుగా తీర్చునని లేఖనమునకు ముందుగా కాబట్టి అది ఇప్పుడు విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఏమవుతారు? అది మరి అబ్రహాం విధేయత చూపించాడా లేదా? అబ్రహాం ఆశ్చర్యించబడ్డా లేదా? ఈ రోజున మన విశ్వాసం అని చెప్పుకుంటున్నాము, మన అబ్రహాంకు ఉన్న విశ్వాసం మనలో ఉందా? అబ్రహాము ఉన్న సమర్పణలా ఉందా? అబ్రహాంలో ఉన్న త్యాగం మనలో ఉందా? ఈ రోజున చెప్పుకుంటాకే ప్రార్థన అనుకుంటున్నాం తప్ప ఆ విశ్వాసం అనేది మనలో కనపడతలేదు. జక్కయ్యలో చూసామా లేదా చెప్పండి. మరి జక్కయ్యను ఏమన్నాడు చెప్పండి? ఇతడును అబ్రహాము ఎలా అయ్యాడు? డబ్బు అంటే పడి తెచ్చాడు, డబ్ 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 అనేది గుండె అంతా. అలాంటి గుండె కూడా టికెట్ ఇచ్చి తీసుకున్నాడు. నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను, నేను ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నా వాళ్ళకి ఏం చేస్తాను, నేను 400 తిరిగి ఇచ్చేస్తాను. అసలుకి ఎంత జయం వచ్చిందండి అతని మనసులో. అందుకన్నాడు ఇతరును అబ్రహాము. నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది అంటే, ఒక వ్యక్తి యొక్క విధేయత, ఒక వ్యక్తి యొక్క సమర్పణ, ఒక వ్యక్తి యొక్క త్యాగం అనేది ఆ వ్యక్తిని చేస్తుంటే అబ్రహాము యొక్క విశ్వాసంలోకి లిఫ్ట్ చేస్తుంది. లేదా నేను ఎట్ట బతుకుతాను, అమ్మో అప్పులు ఎట్టాగో ఇవన్నీ. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను విడిచిపెడతాడు? ఆయన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు నిన్ను విడిచిపెడతాడా? నీ నప్పుల్లోనే రోగాలను వదిలిపెడతాడా? ఆయన అన్నాడు కూడా, నిన్ను విడువను ఎడబాయను నిబ్రమ కలిగి ఏం చేయమన్నాడు తెలుసా? ధైర్యంగా ఉండు. అవునండి. ఈ రోజున జీవము గల దేవుని బిడ్డలుగా దేవుని మందిరానికి మనం వస్తున్నాం. మనందరం కూడా ఒకటి, మనలో కూడా ఆ విధేయత ఉండాలి.
నిజంగా ఈ సువార్తల్లో భాగంగా మత్తయి సువార్తని మొదటి నుంచే చదువుతాం మనం ఎవరైనా. ఈ మత్తయి తన కొరకు తనకేదో పెద్ద గొప్పవాడని ఏం చూపించుకోవాలి ఎక్కడ. అతను నేనేదో గొప్ప అని తన కొరకు తనేదో గొప్ప చేపించుకోవాలి. యేసు ప్రభు వంశావళి కానించి యేసు ప్రభు యొక్క మరణం వరకు ఆ యొక్క సువార్తలో ఏ టు జెడ్ మొత్తం కూడా ఆయన తిరిగిన పరిచర్య అంతా గురించి రాశాడు. అవునండి, ఈ రోజున క్రొత్త నిబంధన కొనుక్కోలేకపోయిన అందరూ దేవుడు నిజంగా చాలామందికి ఉచితంగా కొన్ని సువార్త భాగాలు, ఈ యొక్క క్రొత్త నిబంధన అనేది చాలామంది మనకు ఉచితంగా ఇస్తూ ఉంటారు. మరి ప్రతి ఒక్కరూ కూడా యేసుప్రభు యొక్క వంశావళి గురించి తెలుసుకుంటున్నారు. యేసుప్రభు యొక్క చేసిన కార్యాలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన యొక్క పుట్టుక మరణం వరకు కూడా ఇవన్నీ కూడా మనకి మత్తయి ద్వారా మనకి ప్రారంభంలో ఆయనే మనకి ఇవన్నీ రచించాడు. అవునండి, ఇంకా అతను ఏమంటే అందరూ కడమ అపోస్తుల వల్లే ఆయన కూడా ఏం చేశాడా, హతసాక్షిగా మారాను. ఎలా తెచ్చి వెంటనే హతసాక్షిగా మారాను. ఈ లోకంలో కొంతమంది అనుకోవచ్చు, ఆడేం బాగుపడ్డాడండి, ఈడేం బాగుపడ్డాడు. ఒకటి, ఎవడైనను నన్ను వెంబడింపగోరుని ఎడల తనను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. ప్రార్థనకు వచ్చింది, చర్చికి వచ్చింది, మనం ఏదో పోగేసుకుంటాకి ఏదో సంపాదించడం కాదని. ఈ లోకంలో నీకు నెమ్మదిస్తాడు, మనశ్శాంతి ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. యేసయ్య ప్రేమని హృదయంలో పెడతాడు. ఒకవేళ ఏ రోజు దేవుడిని పిలుపు అందుకున్నా దేవుడిని కొరకు నిత్య రాజ్యం అనే దేవుడు మన కొరకు సిద్ధపరుస్తాడు. అవునండి, ఆ రాజ్యము కొరకే నువ్వు సిద్ధపడటానికి ఈ భూలోకంలో నీవు ఎప్పుడు కూడా వాయిదా వేసుకోకుండా విధేయత చూపించినప్పుడే యేసయ్య కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఉంటావు. వద్దాంలేండి, చూద్దాంలేండి, 4 రోజులు అయినాక ఇంకా ఆ పిల్ల పెళ్లి చేసినాక ఈ సాకులు ఎట్టుకుంటే మనం ఎప్పుడు కూడా పరలోకానికి వెళ్ళలేమండి. ఎవరు ముందు వెళ్తారో ఎవరు వెనక్కి వెళ్తారో మనకు తెలియదండి. ఒకటి, నువ్వు సిద్ధపడాలా, సిద్ధపరచాలా. నువ్వు బలపడాలా, నువ్వు బలపరచాలా. నువ్వు మండాలా, అనేక మందిని అందించాలా. ఒక లేవి వలె, ఒక మత్తయి వలె విధేయత చూపించే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు యేసయ్యతో కలిసి మనం ఏం చేస్తాం తెలుసా, భోజనం చేస్తాం. ఈ చుట్టుపక్కల ఉన్న మనుషులందరూ కూడా ఈ శాస్త్రులాగా పరిచయులాగా ఎట్టా అట్టా 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 ఎన్నో అంటారు. 100 రకాలు అనుకొని, ఒకటి, నీ గురువు ఎవరు ఉండాలా, యేసు వైపు చూడాలా. విశ్వాసమునకు అత్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు చూడాలా. మనం అటువైపు చూడాలి తప్ప వాళ్ళు ఎలా అంటున్నారండి, వీళ్ళు ఎలా అంటున్నారండి, మా చుట్టాలు ఎట్టా అంటున్నారండి, మనం అవన్నీ పట్టించుకోకూడదు. యేసు ప్రభు మాట విధేయత చూపించిన ఒక లేవి వలె, ఒక మత్తయి వలె మనం లోబడితే దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతాం. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభుతో చెప్దాం. ప్రభా, నీ మందిరానికి వస్తున్న నా ఆత్మీయ యాత్రలో కూడా, ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్న నా బ్రతుకులో కూడా ప్రభా, నేను ఇంకనూ ప్రభా విధేయత లేని వ్యక్తిగా, సమర్పణ లేని వ్యక్తిగా, త్యాగం లేని వ్యక్తిగా, అయా నా హృదయాన్ని మీకు సమర్పించిన వ్యక్తిగా నేను ఉండటానికి కాదు ప్రభా. అయా నీ సన్నిధికి వచ్చింది, అయా నీతో ఉండాలని, నీతో కలిసి భోజనం చేయాలని, నీ యొక్క స్వరం విని ఎవరైతే హృదయం అనే తలుపుని తీస్తారో వారితో కలిసి నేను భోజనం చేస్తాను నీ వాక్యం చెప్తుంది ప్రభా. అయా నీ వాక్యం నమ్మదగిన దేవా, నీకు వందనాలు ప్రభా. ప్రభుతో చెప్పండి ప్రభా, నా హృదయమైన తలుపు నేను తెరుస్తాను ప్రభా. అయా ఇప్పటి వరకు నాయన నేను ఇప్పుడే కాదులే, ప్రార్థనకు వెళుతున్నాం కానీ తర్వాత రక్షణ పొందుదాంలే, తర్వాత బాప్తిసం తీసుకుందాంలే, తర్వాత నేను అని ప్రభా బల్లారదని అనుకుని ఆ చిన్న మనసు మాలోని తీసివేయి ప్రభా. ఎందుకంటే అపవాది చాలా మందిలో కూడా రకరకాలైన మనస్పర్ధలు పెట్టేసి, రకరకాలైన భేదాలు పెట్టేసి ప్రభా ఇప్పుడే కాదులే, ఇప్పుడే పిల్లలు చిన్నోళ్ళు కొన్నారుగా, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలిగా, మరి నువ్వు చచ్చిపోతే ఎవడొస్తాడు, ఇలాంటి మాటలన్నీ మనసులో పెట్టేసి ఈరోజు నా అపవాది అనేక మందిని కూడా దేవునికి దూరం చేస్తుంది. ఒకవేళ ఇంకా నువ్వు అదే ఆలోచన కలిగి ఉంటే ప్రభుతో చెప్పు, ప్రభా నా సమస్తము నీవేనయ్యా, నీ కొరకు నేను నిలబడే జ్ఞానం నాకు దయచేయండి అయ్యా, నా యొక్క ఆధారము నీవని అయ్యా, నా యొక్క మాదిరి నీవని ప్రభా, నీవైపు చూసే కన్నులు నాకు దయచేయండి ప్రభా. లోకంలో మనుషులు రకరకాలు మాట్లాడవచ్చు, రకరకాలుగా ఆటంకాలు ఉండొచ్చు ప్రభా. ఎందుకంటే శాస్త్రుల నీతి కంటేనో పరిశీలన నీతి కంటేనో మీ నీతి అధికము కాకపోతే, అవునయ్యా మా నీతికి వాళ్ళకన్నా అధికం అవ్వాలంటే ఒకవేళ వాక్యం తెలుసు అనుకుంటున్నామేమో కానీ అయ్యా ఆ విధేయత, ఆ ప్రేమ మాలో ప్రభా భేదాలు, ఫలానా మనసు,
మాలా ఉండకూడదని ఈరోజు మాతో మాట్లాడేందుకు వందనాలు ప్రభా. నీ వాక్యం మాలో స్థిరపరచండి, నీ వాక్యం మాలో బలపరచండి ప్రభా. నిజ లోబడిన విధేయత చూపించిన ప్రభా అబ్రహాము జీవితంలో ఎంత ఆశీర్వాదం పొందాడయ్యా. ఒక వ్యాధితో, కుష్టి వ్యాధితో బాధపడుతూ నయమాను వచ్చినప్పుడు కూడా విధేయత చూపించి 7 మార్లు అయ్యా నాయన యొర్దాను నదిలో ముదిగినప్పుడు తన శరీరము మాత్రమే కాదయ్యా, తన హృదయాన్ని కూడా మీకు సమర్పించుకుని ఇశ్రాయిల్లో ఉన్న దేవుడు తప్ప లోకంలో మరొక దేవుడు లేడని సాక్ష్యం చెప్పి వెళ్ళాడు ప్రభా. అవునయ్యా, నువ్వెంత గొప్ప దేవుడు ప్రభా. విధేయతలో ఆశీర్వాదం ఉందని మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ఈరోజు మందిరానికి వస్తున్న మా జీవితాల్లో కూడా విధేయత లేని వ్యక్తులుగా ఉండవద్దు ప్రభా. అయ్యా నాయన, నీ యొక్క మాటకు లోబడే జ్ఞానం మాకు దయచేయండి అయ్యా. నీ మాట విన్న సమరయ స్త్రీ కూడా ఆ సమరయ ప్రాంతానికి ఒక దీవెనకరంగా ఉంది. మనుషులైతే రకరకాలుగా మాట్లాడవచ్చు ప్రభా. ఈయన పాపులతో మాట్లాడతాంటి, సమరయులతో ఎందుకు మాట్లాడుతున్నాను వచ్చేమో కానీ ప్రభా. అవునయ్యా, నువ్వు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చావని మాతో మాట్లాడేందుకు వందనాలు. నీ వాక్యం అలా స్థిరపరిచి విధేయత చూపించి ఆశీర్వాదం పొందుకుని నీవిచ్చే నిత్యజీవం పొందుకునే కృప నాకు మాకు అందరూ దయచేయండి. బిడ్డలందరూ కూడా వారికి ఉన్న వ్యాధిగ్రస్తుల నుంచి, వారి యొక్క బలహీనతల నుంచి వారు విడిపించి లోబడే మనసు దయచేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.